ఏ వ్యక్తి అయినా సరే ఎలాంటి రంగు అయినా, రుచి అయినా, వాసన అయినా, శరీరాశ, నేత్రాశ, జీవపడము అనే తత్వమైన సమ్మేళనమైన స్వభావం గల మానవులు అయినప్పటికీ కూడా దేవునికి అవకాశం కలిగినట్లయితే దేవుడు తన చర్యను ప్రతి మానవ హృదయం మీద జరిగించడానికి ఆశపడుతున్నాడు. మానవులైన మనకు ఈ శరీర నిర్మాణం అన్నది, అవయముల నిర్మాణం ఉన్నది. ప్రతి వైద్యులకి దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో వారికి బాగా తెలుసు. ప్రతి అవయవాలకు డాక్టర్స్ ఉన్నారు. చెవికి, ముక్కుకి, గొంతుకి డాక్టరు, చర్మానికి డాక్టరు, ఎముకలకు డాక్టరు, పళ్ళకు డాక్టరు, కంటికి డాక్టరు, కిడ్నీకి డాక్టరు. ఎన్ని అవయవాలు ఉన్నాయో ప్రతి అవయములకు వైద్యులు ఉన్నారు. అంతేకాదు, ఏ మానవ పరిజ్ఞానమునకు, ఏ వైద్య పరిజ్ఞానమునకు కనబడని, వినబడని, ఉన్నదానికి ఆధారం కనబడినటువంటి ఒక అవయవం ఉన్నది. దట్ ఇస్ ద హార్ట్. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది హృదయము. ఇస్ ఎ స్పేస్. భూగర్భము, భూమి ఒక స్పేస్, ఒక స్థలము. భూగర్భము అది ఒక స్థలము, ఆకాశం అది ఒక స్థలము, సూర్యుడు ఒక స్థలము, చంద్రుడు ఒక స్థలము, నక్షత్రములు ఒక స్థలము. కనబడుతున్నవే కానీ ఇంకా సృష్టించబడే వాటిలో ఎన్ని ఉన్నావు మానవ పరిజ్ఞానానికి ఇంకా అందనివి, అందుకొనలేనివి. హౌ కెన్ ఎస్టిమేట్ ద గాడ్, హౌ గ్రేట్ ఇట్ ఈస్, హి ఈస్ అని ఎలా మనం కొలవగలము, ఎలా ఎస్టిమేట్ చేయగలము? ప్రియ మానవా, సృష్టించబడిన సమస్తమైన వాటిలో నీకన్నా ఘనమైనది దేవుని తరువాత, సృష్టికర్త తరువాత సృష్టించబడిన సమత్వములో కూడా యు ఆర్ ద నెక్స్ట్. నమ్మిన వారు చేయొద్దండి, దేవుని మహిమపరచండి. ఎందుకంటే తన స్వరూపములో, తన పోలికలో ఆయన మనం నిర్మాణం చేసినాడు. మరి దేనికి సృష్టించబడిన దానికి కూడా ఆయన తన స్వరూపమును, ఆయన పోలికను, ఆయన గుణమును ఇవ్వలేదు. సమస్తమైన వాడికి గుణాలు ఉన్నాయి, కానీ మానవుడు చంద్రమండలానికి వెళ్ళాలని, నక్షత్ర మండలానికి కూడా వెళ్ళాలని, అక్కడున్న స్థలాన్ని కూడా ఉపయోగించుకోవాలని, అక్కడ కూడా భూమి మీద ఉన్న వారిని ఎక్స్పోర్ట్ చేయాలని, అక్కడ కూడా నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని, ఇక్కడికన్నా మెరుగైన నివాసం చేద్దామని అనేకులు అనుకుంటున్నారు. చాలా సంవత్సరాల క్రితం, దాదాపు 15-20 సంవత్సరాల క్రితం న్యూస్ పేపర్ చూస్తే చంద్రమండలం ప్లాట్లు వేశారట. ఆ ప్లాట్లో మొదటి ప్లాట్ ఆయన కొన్నాడట అని న్యూస్ పేపర్లో చదివాను. తన ఆశ్చర్య చదువుతూ కిందకు వస్తే ఏం కనబడుతుంది అక్కడ? ఆ కొన్న వ్యక్తి ఏ దేశస్తుడు, ఏ ఉన్నతమైన దేశస్తుడు అయి ఉంటాడు అనుకున్నా. తన చదువుతో కిందకు వస్తే ఆ మొదటి ప్లాట్ కొన్నవాడు ఇండియా వాడినట. ఏ బొంబాయి వ్యక్తి అనుకున్నా నేను. తీరా చూస్తే ఆంధ్రప్రదేశ్ అని రాయబడింది. ఇంకా కిందకు వస్తే కృష్ణా జిల్లాలో రాయబడింది. ఇంకా కిందకు వస్తే హైదరాబాద్ దేశం పక్కనట్లు పల్లెటూరు అన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఆయనకు ఒక కుమార్తె ఉండుంటుంది. ఆ కుమార్తెను పెళ్లి చేసిన అబ్బాయికి, అల్లుడికి కట్నం ఇద్దామని కొని ఉంటాడేమో అనుకున్నా. ఇంతే ప్లాట్ చూశాడా? అల్లుడు వెళ్తాడా? కొన్నాడా? అమ్మేవాళ్ళు ఉన్నారు, కొన్నవాళ్ళు ఉన్నారు. కానీ తనకి వెళ్ళగలడా? కానీ చంద్రబాబు గారి ప్లాట్ అనగానే కొనేసాడు. ఎవరైనా తర్వాత ఆలోచిద్దామని. కాబట్టి ప్రభుత్వ ప్రేమిన వాళ్ళరా, మానవుడు నివసించు స్థలము భూభాగము మాత్రమే. ఎన్నో ఉన్నవి మండలాలు,
ప్రపంచం అంతటిలో అనగా భూమి మీద ఉన్నదే ప్రపంచం. యూనివర్స్ అంతటిలో కూడా ఎన్నో మండలాలు ఉన్నాయి. సూర్యమండలము, నక్షత్ర మండలము, చంద్రమండలము, ఎన్నెన్నో మండలాలు ఉన్నాయి. ఆ మండలములు మానవుడు నివసించడానికి యోగ్యమైన స్థలములు కాదు. కానీ ఈనాడు మానవ ప్రేమ పెరిగి 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 పెరుగుట విరుడు కొరకే అన్నట్లుగా ప్రియ మానవా, ద హ్యూమన్ నాలెడ్జ్ ఇట్ మే గ్రోన్ ఎంత పెరగవచ్చును. ద లాస్ట్ స్టెప్ అనేది అది విరిగిపోవడమే. పెరుగుట విరుగుడు కొరకే. కానీ అలా కాదు. ఆ మండలములు ఎక్కడ మనిషి నివాసించే స్థలమో కాదు. బైబిల్లో ఉన్నది. మానవుడా, నువ్వు నక్షత్ర మండలంలో గూడు కట్టుకుని అనుకుంటున్నావు కానీ ఇంపాసిబుల్. ప్లాన్స్ వేస్తున్నావు, పథకాలు వేస్తున్నావు, లేకపోతే ప్రయత్నాలు చేస్తున్నావు, చంద్రమండలం వరకు వెళ్ళావు. అత్యున్నతమైన పర్వతం మీద ఆశీనుడు అయి ఉండి, అత్యున్నతమైన పర్వతం మీద ఆశీనుడు అయి ఉండి, కొండ సందుల్లో నివసించువాడా, నన్ను క్రిందికి పడదోయగలవాడు ఎవడని పడదోయగలవాడు ఎవడని అనుకుంటున్నావా ప్రియ మానవా? నీ హృదయ గర్వం చేత నీవు మానవా, నీ హృదయ గర్వం చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నీవు నివాసం చేసుకొని నక్షత్రములో నీవు దాన్ని కట్టినను, నక్షత్ర మండలంలో నువ్వు కట్టినను, అచ్చటి నుండి నేను నిన్ను క్రింద పడవేస్తాను, అక్కడ నుండి కూడా నిన్ను క్రిందకు పడవేస్తాను. హ్యూమన్ డెవెలింగ్ ప్లేస్. దిస్ ఈస్ ద హ్యూమన్ డెవెలింగ్ ప్లేస్. ఆదిలో చూసాం కదా దైవ గ్రంథములో. ప్రపంచం అంతలో ప్లేస్ చేసుకుందాం అనుకుని అప్పుడు మన జనాభా అంతా కలిసి ఆకాశం అంటే ఒక గోపురం కట్టాలని అనుకున్నారు. వాళ్ళు తయారు చేశారు, కడుతున్నారు, కట్టారు. దర్దాపుగా అది ఓపెన్ చేసే సందర్భానికి వచ్చింది కాబట్టి దేవుడు కట్టుతున్నదాన్ని చూచి 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 చివరి దాన్ని దిగువచ్చి ఆ కట్టుచున్న వారికి భాషను తారుమారు చేసాడంట. అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశారు. అక్కడ పుట్టిన భాషలో ఎక్కడ ఎప్పుడు భాషలు వచ్చినవి ఇన్ని ప్రపంచానికి. దట్ ఈస్ ద టైం అని లేఖంలో రాయబడి ఉన్నది. చదివే మాట. అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశారు. భూజనులు అందరూ ఒక భాషతో ఉండగా వారందరి భాషలను తారుమారు. ఒకరి భాష వారికి అర్థం కాదని వారికి మార్చేశాడు. ఈ దినం చూస్తే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నా, దేశాలకు భాష ఉన్నా, మన దేశంలో అనేక వందల భాషలు ఉన్నా, ఇన్ని వందల వేల భాషలు ఉండే ప్రపంచం అంతటిని కూడా యునైట్ చేయడానికి ఇంగ్లీష్ భాష చోటు చేసుకున్నది. అది మూలమైన భాషగా మారిపోయినది. అని దేవుడు అంటున్నాడు, భూమి అనేటువంటి స్పేస్ మనం జీవించడానికి నివాసయోగ్యమైన స్థలం ఇది. కాబట్టి మన పరిగణ ఎంత పెరిగినా ఏ మండలానికి మనం వెళ్ళి నివసించడం సాధ్యము కాదు. ఇంకో మాట చెప్పిన మీకు, దేవుడు మానవుని మట్టితో తయారు చేసినప్పుడు ఆ మానవుని ఎలా తయారు చేశాడంటే, ఆ మానవుడికి ఏం పేరు పెట్టాడంటే ద స్పేస్. మానవునిగా ఒక పాత్ర, నీ ఒక పాత్ర, నీ ఒక ప్రదేశము. నేను ఒక వ్యక్తిని, నేను ఒక పాత్రను, నేను ఒక ప్రదేశమును. యువతరమా ఎవరి కాలం అన్నట్టుంది. నీ జీవితం ఒక స్పేస్. నడివేసులో ఉన్నావా, విద్యావంతుడిగా ఉన్నావా, ఉన్నత స్థానంలో ఆక్రమించే ఉద్యోగిగా ఉన్నావా, అధికారిగా ఉన్నావా, ఏరువారిగా ఉన్నావా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఇట్ ఈస్ ఎ స్పేస్. ఒక ఉద్యోగంలో ఉన్నట్లయితే ధర్మాన్ని ఇందాక పోలీసు వారు కనబడ్డారు, ఆఫీసర్స్. నేను వాళ్ళు నన్ను పరిచయం చేసుకోవడం చెప్పాను. ఆఫీసర్స్ మీరు ముగ్గురు వచ్చారు. మీరు ముగ్గురు కూడా ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అది రక్షణ శాఖలో పనిచేస్తున్నారు. యేసు ప్రభు కూడా మీ శాఖ వాడే అన్నాను. ఏంటి ప్రభువు కూడా మీ శాఖ వాడే, మన శాఖ వాడే.
ఆయన ఏ శాఖ? పిల్లలను సంరక్షించే శాఖ. నేను ఒకసారి వేదిక మీద మాట్లాడుతున్న పక్కన కూర్చున్న స్పీకర్ గారు, అప్పుడు 5 ఏళ్ళ క్రితం నేను మాట్లాడుతున్నాను. ఈ స్పీకర్ గారు నాకు చాలా ఇష్టం అన్న. ప్రజలు చాలా మంది ఉన్నారు. ఆయన ముఖస్థుతి కొరకు మిమ్మల్ని పొగడానికి ఈ స్పీకర్ గారి నాకు ఇష్టమని అంటాం కాదండి, వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఆ స్పీకర్ పోస్ట్ అంటే నాకు ఇష్టం అండి అన్న. ఎందుకు అంటే అది దేవుని పాత్ర అండి అన్న. ఈ స్పీకర్ గారి దేవుని కాదే. నేను అన్నాను, మీ పాత్ర దేవుడు పోల్చబడిన పాత్ర. ఎందుకు అంటే మీ పాత్ర అంతా కలిపి ఒకే రెండు పదాలు, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. అదే నవ్వుకున్నారు. యేసు ప్రభు కూడా సైలెన్స్ ప్లీజ్. నేరం చేస్తున్నావా, గౌరవ చేస్తున్నావా, హింస చేస్తున్నావా, హత్య చేస్తున్నావా, ద్వేషిస్తున్నావా, నువ్వు ఏ తప్పు చేస్తున్నా సరే దీనికి పాత్ర సైలెన్స్ ప్లీజ్. దయచేసి తప్పు చేయవద్దు, దయచేసి నేరము చేయవద్దు, దయచేసి హత్య చేయవద్దు, దయచేసి ఏ రకమైన క్రిమినల్ గా ఏ రకమైనటువంటి చేయరాని వాటిని చేయవద్దు. ఇట్ ఈస్ ద గాడ్. ఇక్కడ కూర్చున్న సమూహమైన వాళ్ళరా, మీరందరూ ఒక్కొక్క వ్యక్తిగా ఉన్నారు, మనమందరం ఒక్కొక్క వ్యక్తిగా ఉన్నాము. మనమందరం ఒక్కొక్క వయసులో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వయసులో ఉన్నారు. వినండి, నీవు ఏ వయసులో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఏ పాత్ర పోషిస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, యువర్ అపాయింటెడ్ స్పేస్ ఫర్ ద పీపుల్ విత్ గాడ్. నేను నమ్ముతాను అది. చాలా సంవత్సరాలు వస్తాయి. ఒక కార్యక్రమం ఇక్కడ కలిసారు నాకు. ఆయన ఎమ్మెల్యే గారు అబ్బాయి ఇచ్చారు కదా, ఆయన అదే మొదటిసారి నేను చూడడం. ఆయన కలుసుకున్న ఆయన నేను పరిచయం చేసుకుంటూ, అయ్యా బండమ్మ గారు, ఇదే మొదటిసారి మిమ్మల్ని మేము చూడడం మేము. కానీ విజయవాడ బోర్డింగ్ చూస్తే ఎక్కడ ఫస్ట్ చూసినా అన్నిట్లో పేరు కనపడుతున్నారు నాకు. చాలా దేశాలు చూశాను, చాలామంది పరిశ్రమలు చూశాను, చాలామంది ఫోటోలు చూశాను, చాలామంది ఫంక్షన్ మీద చూశాను, చాలామంది వేదిక మీద చూశాను. కానీ విశేషం ఏంటంటే ఇంతమందిని చూసినా, ఇన్ని దేశాల్లో చూసినా బట్ట నలుపుకుండా వేసిన వాళ్ళు మీరు ఒక్కరే కనపడ్డారండి. బట్ట నలుపుకుండా మెయింటైన్ చేస్తున్నారు. దేవుడు మీకు పాత్ర ఇచ్చినాడు రాజకీయముగా. ఆ పాత్రధారులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో పలు రకాల వ్యక్తులు ఉన్నారు. ఎన్ని రకాల వ్యక్తులు ఉన్నా ఆ వ్యక్తులైన వాళ్ళు ఎవరు కూడా ఏ పరిస్థితుల్లో కూడా, ఏ కృంగుతున్న పరిస్థితుల్లో, నడుస్తున్న పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితుల్లో, నష్టకరమైన పరిస్థితుల్లో మనుషులు నలిగిపోతున్న వారు ఉన్నారు. కాబట్టి దేవుడు మీకు పాత్ర ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రేరణ వారు నలవకుండా కాపాడండి సార్, మీ బట్టలు కాపాడుకున్నట్టు అని చెప్పారు. అదే మీకు మాట్లాడుతున్నాను. నీవు ఏ వయసులో ఉన్నా, నీ వయసును బట్టి నిన్ను ఎవరు తృణీకరించకూడదు, నీ పదం బట్టి నిన్ను ఎవరు తృణీకరించకూడదు, నీ జీవితాన్ని బట్టి ఎవరు నేను అసహించుకోకూడదు. ప్రతి వ్యక్తులమైన మనము కూడా ప్రజల యొక్క మనన మాత్రమే కాదు, దేవుని యొక్క మనను కూడా మనం పొందవలసిన అవసరం ఉన్నది. కాబట్టి చంద్రమండానికి వెళ్ళాలనుకున్నాడు మనుషుడు తన పరిజ్ఞానంలో. ఎక్కడికి వెళ్ళలేడు, ఎక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేడు. ఇది నివాసమైన స్థలము, ఈ భూలోకమే మానవ నివాస స్థలము. ఇంకెప్పుడు తెలిసిన ఈ మానవ హృదయం అనేటువంటిది కూడా, మానవ దేహం అనేది కూడా ఇట్ ఇస్ స్పేస్. తండ్రి అయిన దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్పేస్ అనే మానవుని ఆకారం చేసి ఆ నలుల్లో దేవుడు తన తత్వమైనటువంటి స్వభావాన్ని పెట్టాడు. సో వీఆర్ ద స్పేస్ టు ద గాడ్. సూర్యచంద్ర నక్షత్రాలు, పర్వతాలు ఉన్నవి, వాటి ప్రాణము లేదు, బట్ దే ఆర్ క్రియేటెడ్ బై ద గాడ్.
అవి ప్రపంచానికి చాలా అవసరము. సూర్య చంద్ర నక్షత్ర పైన లేకుండా కింద భూమి మీద ప్రాణి జీవించదు, మనం జీవించలేము. ఏ ప్రాణి జీవించదు, ఏ మొక్క మొలవదు. మీది ఆకాశం, కింద భూమి. ఈ రెండింటిని కూడా ఒకదాని కూడా అనుబంధంలో ఉండి మనం జీవిస్తూ ఉన్నాం. అలాగే ప్రియమైన మానవ, నీవేదో ఇండివిజువల్గా ఉన్నాను అనుకుంటున్నావేమో. కాదు, దేవుడు నిన్ను ఒక పాత్రగా చేసినాడు, నేను ఒక స్పేస్గా చేస్తున్నాడు. ఆ పాత్రలో ఆయన తను తాను ఇమిడ్చుకున్నాడు. ఆయన స్వభావాన్ని నీలో ఇమిడ్చుకున్నాడు. ఆయన దైవత్వాన్ని నీలో ఇమిడ్చుకున్నాడు. అనగా అమృతం అనేటువంటి అలాంటి పదార్థముతో దేవుడు నిన్ను నింపినాడు. కానీ తినవదన పండు తిని ఆదములైన వారు ఏం చేసినారు అంటే, తినవదన పండు తిని అమృతం తినడానికి బదులుగా తినవదన పండు తిని వారు కూర్చుకున్నారు మనమనే దాన్ని. మరణాన్ని సమకూర్చుకున్నారు. మరణము, పాపంలో వచ్చే జీతము మరణమని వాక్యం రాయబడి ఉన్నది. కాబట్టి ప్రభు ప్రియమైన వాళ్ళ ఈ రాత్రి కాల సమయంలో ఒకసారి మీరు యోచించి ఆలోచించండి. మానవ హృదయం అనేది ఒక స్పేస్. ఈ స్పేస్ అనే నీ హృదయము అది ఎంత గొప్పదో నీకు తెలియడం లేదు. చంద్రమండలం మీద గొప్ప ప్లేస్ అనుకుంటున్నావా? నో అదర్ ప్లేస్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ యువర్ హార్ట్స్ ప్లేస్. నరుడా, నరుడా, నీవు కలిగి ఉన్న హృదయం అనేటువంటి స్థలం ఉన్నదే దానికన్నా ఉత్తమమైన, దానికన్నా విలువైన స్థలం మరొకటి లేదు. నీవు మరో స్థలానికి వెళ్ళడమే కాదు, let your heart be filled with the spirit of the God. దేవుడు నేను నిర్మాణం చేసింది దేనికంటే, దేహాన్ని ఇచ్చింది దేనికంటే, హృదయాన్ని ఇచ్చింది దేనికంటే, ఇట్ ఇస్ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. దేవుడే ప్రియ మానవ, ఏ వయసులో ఉన్నా సృష్టికర్త దేవుడు నీలోనికి వచ్చి నీ హృదయంలో అడుగుపెట్టి నీ హృదయంలో స్థానం ఆక్రమించి ఆయన స్వభావంతో నిన్ను నింపి నీ హృదయమును, నీ దేహమును, నీ అవయమును అన్నిటిని కూడా తన స్వాధీనంలో ఉంచుకొని ఆయన నీలో నివాసం చేయడానికి ఆశపడుతున్నాడు. కాబట్టి నమ్ముతావా? యువర్ హార్ట్ ఇస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ టు ద గాడ్. నమ్మండి. మరి దేనికి కాదు నీ హృదయము దేవునికి నివాసమైన స్థలము. మరొకటి ఏంటో తెలుసానా? నీ హృదయం దేని, ఈ స్పేస్ అనే హృదయాన్ని దేనితో నింపుకోవాలనుకుంటున్నావు నీవు? దేనితో నింపుకున్నట అది రీజనబుల్ గా ఉంటుంది, అది న్యాయ నిబంధనగా ఉంటుంది. అంటే నీ హృదయం అనే స్థలములో దేవుని మినహా ఈ లోకల దేనిని నీ హృదయంలో చేర్చుకున్నా నీ హృదయం పాడైపోతుంది. The God is the right one to dwell in the heart of the person. ప్రియ మానవ, నేను ఏ వయసులో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థాయిలో తరములో ఉన్నా, నీ హృదయము దేవునికి నివాస స్థలం. అందుకే అంటుంది వాక్యం, మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ నివసించబడవలసి ఉన్నదని మీరు. You are the temple of God. నీవు గుడికి వెళ్ళవా? గుడిలో దేవుడా? ప్రభు చెప్తున్న మాట, నరుడా, నీవే దేవాలయం అట, నీ హృదయమే దేవాలయం ముఖ్య స్థలం అట. దానిలో ఆయన నివాసం చేస్తాడంట. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయమై ఉన్నారు. వి ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నమ్మండి, నమ్మండి మానవా, నీ హృదయము దేవాలయము. ఆ హృదయము దేవాలయములో God is designed to dwell in your heart. నమ్మిన వారు ఒక్కసారి చేయొద్దండి. ఈ మాట నమ్మిన వారు చేయొద్దండి. నీ దేహమునే దేవుడు దేవాలయముగా చేసుకుంటున్నాడు. నీ దేహములోనే ఆయన నివాసం చేయడానికి ఆశపడుతున్నాడు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని దేవాలయము అనగా నీ హృదయమైన స్పేస్ అనేటువంటిది అది దేవుడు నివాసం స్థలంలో దేవుడు చేసినాడు. కానీ ఎప్పుడైతే ఉదయం పండు మానవులు తిన్నాడు, దేవుని నివాసం యోగ్యమైన స్థలము నుంచి దేవుని వెళ్ళగొట్టినావు. బికాజ్ ఆఫ్ యువర్ డిసోబీడియన్స్. తినవద్దన్న పండు తిని నీతి నియమైన దేవుని పోగొట్టుకున్నావు. కరెంట్ విద్యుత్తుగా ఉన్నటువంటి వెలుగు దీపాలను మనం స్విచ్ ఆఫ్ చేస్తే చీడు వెంటనే వచ్చేస్తుంది. మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే మళ్ళీ వెలుగు వస్తుంది. గాడ్ ఇస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్.
ప్రియ మానవ జీవితాన్ని దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు క్రియలు వేరు, చెడు క్రియలు వేరు. వెలుగు స్వభావం వేరు, చెడు స్వభావం వేరు. కాబట్టి ఒకసారి మీరు యోచించి ఆలోచించినట్లయితే ఈ రాత్రి కాల సమయంలో ఈ సువార్త కూడా మీకు ఉద్దేశం ఏమిటంటే దేవుడు నీ హృదయంలో నివాసం చేయడానికి ఆశపడుతున్నాడు. ఆయన నేను కోరుకున్న వానిగా ఉంటున్నాడు. ఆయన నీ దీపం వెలిగించడానికి ఆశపడుతున్నాడు. నేను ఆయన చోటు చేసుకోవడానికి ఆశపడుతున్నాడు. మీరు గివ్ యువర్ హార్ట్. దేవునికి నీ హృదయాన్ని ఇస్తావా? వెలుగు వస్తే చీకటి ఎలా పోతుందో, దేవునికి నీతి వస్తే అనీతి పోతుంది. దేవునికి ధర్మం వస్తే నీ అధర్మం పోతుంది. దేవునికి సత్యం వస్తే నీ అసత్యం పోతుంది. ఆ మూడిట్లో కూడా మొదటి అక్షరం ఆ. నీతిలో ఆ లేదు, ధర్మంలో ఆ లేదు, మూడేది నీతి న్యాయములో ఆ లేదు. కానీ వాటికి కలుపుకున్నాం మనం ఆ. నువ్వు దేవుని బిడ్డ కావాలనుకుంటే, నువ్వు నిత్యరాజ్య సంబంధం కావాలనుకున్నట్లయితే ఎరైజ్ అనే రబ్బరుతో పిలుస్తూ రాసేదాన్ని ఎలా చెరుపుతావో, పలక మీద రాసేదాన్ని ఎలా చెరుపుతావో, ఇప్పుడు వచ్చిన పలకలు చూస్తే ఆ పలక మీద రాసి ఇట్లా అంటే అది చెరిగిపోతుంది. హౌ సింపుల్ ఈజ్ ద మెకానిజం. అలా అంటే అలా లేకుండా పోతుంది. ఈ రాత్రి కాలశంలో ఇఫ్ యూ కెన్ బిలీవ్ ద గాడ్, దేవుని నమ్మినట్లయితే, దేవా నా జీవితంలో రోత, అనీతి, అక్రమము అనేటువంటి నాలో ఉన్నవి ప్రభువా, ఇవి నాకు వద్దు అని నీవు ఆశించి బిల్ఫుల్గా ఇష్టపూర్వకంగా నువ్వు దాన్ని స్విచ్ చేస్తే, అలా టచ్ చేస్తే చాలు ఆ రాసి అక్షరాలు లేకుండా పోతున్నాయి. ఇనుపు గంట మీద రాయబడేటువంటి పాప స్వభావము, పాప క్రియలు క్రీస్తు తన రక్తంలో కడిగి ఉన్న వాటిని లేకుండా చేసి నూతన గతిగా చేసి నూతన సృష్టిగా చేయబోతున్నాడు దేవుడు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియమైన సమూహము వ్యక్తులైన వాళ్ళారా, యువర్ హార్ట్ ఇస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ టు ద గాడ్. నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని నీ హృదయం ఇవ్వగలిగినట్లయితే, ఇదిగో ప్రభు నీవు నీ చిత్తాన్ని బయలుపరచగలిగినట్లయితే అక్కడ నీవు చూడగలవు దేవునికి కార్యాన్ని. నేను ముగిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ మైమర్చిపడిన కార్యక్రమం ద్వారా, అనేక పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా రంజింప చేసేటువంటి కోరికల కార్యక్రమాలు పెట్టినారు. 1 కిలో బంగాళదుంపలు, 1 కిలో వంకాయలు, 1 కిలో టమాటా, 1 కిలో ములక్కాయలు ఇలాంటివన్నీ కలిపి కూర వండినప్పుడు అన్ని కిలో వేస్తారు. కాబట్టి అవి మీరు తినాలనుకుంటే దానిలో 1 కిలో అన్ని కిలోలు వేసినట్టు ఉప్పు 1 కిలో వేద్దాం. కావాలా? ఎంత కావాలి? కొంచెం చాలు. దేవుని కొంచెం విశ్వాసం ఇచ్చితే, కొంచెము దేవునికి అవకాశం ఇస్తే, ఇఫ్ యూ కెన్ ఓపెన్ యువర్ హార్ట్, ఇఫ్ యూ డిజైర్ ఇన్ యువర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్, ఈ రాత్రి ప్రభుత్వ నాకు రావాలి, ఆయనకు నా హృదయంలో స్పేస్ ఇస్తాను, ఆయన చోటిస్తాను, నా హృదయం ఆయనకి నిలముగా ఉండాలట, నా హృదయంలో అనేకమైన అక్రమాలు పెట్టుకున్నాను, వాళ్ళతో నింపుకున్నాను, వాళ్ళు కొట్టివేస్తాను. ఈ లోకమంతా కూడా ఈ దినమున దేంతో నిండిపోయినదంటే అక్రమంతో నిండిపోయినది, చీరాని కార్యంతో నిండిపోయినది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవునికి హృదయం చోటించినట్లయితే, దేవునికి నీతిని చోటించినట్లయితే, దేవుడి నీ హృదయంలో ప్రవేశించబోతున్నాడు, నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆ స్పేస్ అనేటువంటి నీళ్ళ శేషాలను తీసుకుని ఆ నీళ్లు పారబోసి దాన్ని తేలిపోతే తేలిసేస్ అయిపోతుంది. ఇవన్నీ స్పేస్. ప్రియ మానవా, నీ శరీరము నీ హృదయం అంతా ఒక ఆకారమైనటువంటి ఒక స్పేస్ లాంటిది, ఒక స్థలం లాంటిది. నీ స్థలము కన్నా గొప్పది లోకంలో ఏదీ లేదు. ఏ స్థలాన్ని చూసి నువ్వు సంతోషించనక్కర్లేదు, ఏ మండలానికి నువ్వు చూసి అందించనక్కర్లేదు. యు ఆర్ ద స్పేస్ టు ద గాడ్ టు డ్వెల్ ఇన్ యువర్ హార్ట్. శుద్ధిగా దేవుడే నరుడా, నీలో, నీ హృదయంలో, నాలో, నరకంలో, నీవు ఏ వయసులో ఉన్నా సరే దేవుడు నీలో ప్రవేశించి నీలో నివాసం చేయడానికి ఆయన కట్టుకున్న దేవాలయం గ్రహించినట్లయితే దేవునికి మీరు చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడైన మా ప్రభువా, ఈ విధంగా కాలాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. మీ వాక్య లేఖను భాగము ద్వారా మానవ జీవితంలో ప్రతి అక్రమమును, అనీతిని, అధర్మమును, అన్యాయమును కొట్టివేసి తీసివేసి నీతికి నిలయముగా మానవ హృదయముని దాన్ని స్పేస్గా చేయబోతున్నారు. మీరు నివసించే స్థలముగా చేయబోతున్నారు. అది మాకు ఎంత ఆశీర్వాదం ప్రభువా.
ఈనాటి సమాజం అంతా బలత్కారంతో నిండిపోయినది, రోగంతో నిండిపోయినది. ఈనాటి మానవుడు తన హృదయంలోనికి అపోదిక స్వభావం చోటించి ప్రపంచమంతా రోదనతో ఉన్నది, యుద్ధములతో ఉన్నది, కీడులతో ఉన్నది ప్రభువా. కానీ రాత్రి కాలమైన సువార్త సత్యం బట్టి మీకు మేము చోటించినట్లయితే, శాంతికి మాలు చోటించినట్లయితే, నీతికి చోటించినట్లయితే, మిమ్మల్ని మార్గంలో చేర్చుకుంటే ఈ లోకంలో అనీతి అంతా పోతుంది. దేశములో, జీవితంలో, హృదయములో, కుటుంబాల్లో, పట్టణాల్లో, లోకములో, దేశాల మధ్య, వ్యక్తుల మధ్య, రాష్ట్రాల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య ఉన్నటువంటి ఈ కళ్ళకల్లోలమంతటిని నుంచి విడుదల పొందాలనుకున్నట్లయితే మీకు మా హృదయంలో చోటిస్తే, మా హృదయం వెలిగించబడుతుంది. ప్రభువా, మీ ప్రభుత్వం మాకు కావాలి, మీ రాజ్యం రావాలి, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం భూమిలో పరలోక భూమి మీద నెరవేరును గాక అనే పరలోక ప్రార్థన ప్రకారం ప్రభువా దీనికి కూడా సమూహంలోనికి మీరు రండి, ప్రతి హృదయంలోనికి రండి, ప్రతి తల్లిదండ్రుల హృదయంలోనికి మీరు రండి, ప్రతి యువకుల హృదయంలోకి మీరు రండి, మీ ఎరువును ప్రసాదింప చేయండి. ప్రతి హృదయాన్ని వెలిగించి ప్రతి మానవ హృదయము దుష్టమైన వాటికి నిలయము కాక మీరు ప్రవేశించి మీరు మానవ హృదయాన్ని మీరుగా స్వాధీనం చేసుకొని మీ ఆధిపత్యం తీసుకొచ్చి ప్రతి మానవ హృదయము మార్పు చెందినట్లయితే అటు సమాజం యావత్తు కూడా అది సస్యశ్యామలంగా ఉంటుంది, నీతితో ఉంటుంది, న్యాయంతో ఉంటుంది, ధర్మంతో ఉంటుంది. మీ రాజ్యం రానివ్వండి అయ్యా ప్రభా. ఈ ప్రజా పరిపాలన కాదయ్యా, మీ రాజ్యం ప్రతి మానవదానికి రావాలి. మీ రాజ్యం వస్తే మేము మారిపోతాం, జీవితాలు మారిపోతాయి, లోకమే మారిపోతుంది. కాబట్టి మానవ హృదయంలో మీ స్పేస్ ఇవ్వలేకుంటున్నాం కాబట్టి ప్రభు మాలో దుర్మార్గత చోటిచ్చాము కాబట్టి దౌర్భాగ్య మా జీవితంలో నివాసం చేస్తూ దేశము, రాష్ట్రము, ప్రభుత్వం, ప్రజలు ఇంత దుర్బలమైపోతున్నాము. ఆయన ఈ రాత్రిగల వాక్య సత్యం ద్వారా మీరు మన అందరిలోకి ప్రవేశించి మీకు మేము చోటించి మన చీకటిని, మన అక్రమమును, మనటువంటి అనీతిని, మనటువంటి అధర్మమును, మనటువంటి ప్రభావ ఆ యొక్క దుష్టమైన స్వభావాన్ని విడిచిపెట్టి మీకు చోటించి నిర్మలమైన జీవితం జీవించడానికి సమాజమనే ప్రశాంత సమాజముగా, సమాజమనే నీతి సమాజముగా, ప్రపంచమనే న్యాయమైన సమాజంగా, ప్రపంచమనే ప్రేమతత్వంతో నింపుకోవడానికి సహాయం ఇచ్చామని మేమందరం కూడా మా హృదయం స్పేస్లోనికి మీకు చోటిచ్చి మిమ్మల్ని చేర్చుకొని మా జీవితం ధన్యం చేసుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది.